జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చిన. అసలు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఏ విధంగా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావడం. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఉండాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు అంటే అది చెప్పాలంటే ఒక పెద్ద జోక్ మారి తయారైపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎంత పటిష్టంగా ఇక్కడ పోలింగ్ను నిర్వహించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా బెంగాల్లో మాత్రం స్వేచ్ఛగా రిగ్గింగ్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. అసలు ఎవరి తరపున ఎవరు వచ్చి ఓటేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంటుంది. అక్కడ జరిగేటటువంటి తంతు గురించి, జరుగుతున్నటువంటి రిగ్గింగ్ గురించి ఇతర పోలింగ్ ఏజెంట్లకు తెలిసినప్పటికి కూడా బయటకు చెప్పలేని పరిస్థితి అన్నమాట. బయటకు చెప్తే ఖచ్చితంగా ఆ పోలింగ్ ఏజెంట్లను ఇంకంతే చంపేస్తారు. అంత దారుణంగా ఉంటుంది. అందుకే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. వీటన్నిటి కూడా కారణం అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం ఓటు బ్యాంక్ పాలిటిక్స్. ఆమె పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇక ఈ అభినవ శూర్పణక 14 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో హిందువులకు కష్టాలన్నీ కూడా మరింతగా పెరగసాగినాయి. ముందు ఒక రకంగా ఉన్నాయి. ఏది అంతకుముందు కమ్యూనిస్టుల పాలన అంతా కూడా ఉంది కదా, అప్పుడు ఒక రకంగా ఉంటే ఇంకా అంతకు మించి అన్నమాట. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అనుకోండి. ఇంతకు ముందుటి కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా ఈ మమతా బేగం ముస్లింల సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను పశ్చిమ బెంగాల్లోకి వచ్చే విధంగా ఈ మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఫలితంగా ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1.2 కోట్ల మంది అక్రమ వలసదారులు వచ్చి చేరిపినారు. వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ కూడా ఇప్పించింది. వాళ్ళంతా ఏం చేస్తారు? మన రేషన్ అంటే మన కష్టార్జితం, మన కష్టంతో మనం పన్నులు కడతా ఉంటే ఏమే ఆ వచ్చే సొమ్ముతో వీళ్ళందరినీ పంది పిల్లలను మేపినట్టు మేపుతాను వీళ్ళందరినీ కూడా. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మరొక విచిత్రం ఏంటంటే గత 5 సంవత్సరాలలో ఈ బెంగాల్లో జనాభా పెరుగుదల 13% జరిగితే ఓటర్ల జాబితా మాత్రం 53% పెరిగింది. చూడండి, జనాభా పెరిగింది ఎంతమంది? 13% మంది. ఈ ఓటర్ల జాబితా పెరిగింది ఎంత? 53%. అది ఎట్లా సాధ్యము అంటే జనాభా పెరుగుదల కంటే కూడా ఓటర్ల పెరుగుదల 40% ఎక్కువగా ఉండాలి. అంటే వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే. అందుకే ఈ పశ్చిమ బెంగాల్ భర్తం పడదామన్న ఆలోచనతోనే కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రాసెస్ని అయితే తీసుకొచ్చింది. ఈ సర్ ప్రాసెస్ను ముందుగా బీహార్లో అమలు చేశారు. మనం కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. బీహార్లో అయితే ఏకంగా 65 లక్షల దొంగ ఓట్లన్నీ కూడా దొరికినాయి. ఆ తర్వాత నెల రోజుల క్రితం ఈ సర్ ప్రాసెస్ను పశ్చిమ బెంగాల్లో కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఈ పేర్లన్నీ కూడా తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైపోయింది. బూత్ స్థాయి అధికారులు సేకరించినటువంటి ఫారాల డిజిటైజేషన్ సరళిని బట్టి సుమారుగా 47.30 లక్షల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అర్థమైందా? ఈ ముసాయిదా జాబితాను ఈ నెల 16వ తేదీనైతే ప్రచురించనున్నారు. ఈ 47 లక్షల మంది జాబితాను కూడా ఈ నెల రోజుల్లో పట్టుకున్న దొంగోట్లే. అంటే ఒక నెల రోజుల్లో 47 లక్షల దొంగోట్లు పట్టుకున్నారయ్యా. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం మొన్న సోమవారం సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ డిజిటైజేషన్ ఆధారంగా ఈ అంచనాను వేశారన్నమాట. ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య అంతా కూడా మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 27 నాటికి బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,37,529గా ఉండాలి. ఇక తొలగించనున్నటువంటి 47.30 లక్షల పేర్లలో అత్యధికంగా 21.45 లక్షల మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు.
చూడండి, సుమారుగా 15.10 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే 5.5 లక్షల మంది కనీసం వాళ్ళ గుర్తు కూడా తెలియదు, అంటే వాళ్ళ ఆచూకీ లభించిన వాళ్ళుగా ఉన్నారన్నమాట. మిగిలిన ఓటర్లన్నీ కూడా నకిలీగా గుర్తించారనమాట. అయితే నిజానికి పశ్చిమ బెంగాల్లో 1 కోటికి పైగా నకిలీ ఓట్లు ఉంటాయన్న విషయం అందరికి కూడా తెలిసిందే. ఇది చెప్పాలంటే బహిరంగ రహస్యమే. ఇక్కడ అందరికి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బిఎల్ఓలను అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లను బెదిరించి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఈ నకిలీ ఓట్లను కూడా పొందుపరిచినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆశ్చర్యకరంగా రాష్ట్రంలోని 2208 పోలింగ్ బూత్లలో మరణించిన వాళ్ళు కానీ, నకిలీ ఓటర్లు కానీ, లేదా వలసపోయిన వాళ్ళు కానీ ఏదే ఒక్కరు కూడా లేరని చెప్పేసి గుర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. చూడండి ఎంత విచిత్రమా. అంటే 2208 పోలింగ్ బూతుల్లో ఇలాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరంట. దీనమ్మా నా కుడికి కనీసం చెప్పినా రాసినా నమ్మేటట్టు ఉండాలి కదా. మరి ఇంత దారుణమా? ఇన్ని బూతుల్లో ఒక్క లోపం కూడా లేకపోవడం పైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ బూత్ల నుంచి సేకరించినటువంటి ఫారాలను పునఃసమీక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ అంశం పైన పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత అయినటువంటి సువేందు అధికారి గారు స్పందించారు. నవంబర్ 26, 27 అలాగే 28వ తేదీల్లో కేవలం 3 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1.25 కోట్ల ఫారాలు నమోదు కావడం పైన ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ 3 రోజుల్లో నమోదైనటువంటి ఫారాలపైన ఆడిట్ నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని కోరినారనమాట. అంతేకాకుండా ఈ విషయం పైన సువేందు అధికారి గారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంట. అంటే పరిస్థితులు చూస్తూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి బెంగాల్లో ఈ సర్వ్ ప్రాసెస్ను కేంద్ర బలగాల సాయంతో మరింత కఠినంగా నిర్వహించనున్నది. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి ఈ ఉద్యోగస్తులందరినీ కూడా రప్పించి వాళ్ళ చేత ఈ సర్వ్ ప్రాసెస్ను నిర్వహించే అవకాశం కూడా ఉన్నదంట. అది విషయం. అర్థమైందా? అంటే ఎవరైతే ఈ అభినవ్ సూర్పణఖ్ ఉన్నదో, ఎవరు ఈ రాక్షసి మమతా బేగం ఏం చేస్తానంటే ఈవిడ గారు ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాలందరినీ కూడా చేతిలో పెట్టుకొని ఈ మొత్తం అంతా కూడా ఈ బూత్ లెవెల్ కమిటీ ఆఫీసులను బెదిరించి వాళ్ళను ఏమిలా వాళ్ళని మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని అది చేస్తాం, నరుకుతాం, కోస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి బెదిరించి వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. అంటే ఇక్కడ కూడా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడతారు. అందుకే ఇప్పుడు అవసరమైతే కేంద్ర బలగాల సాయంతో వాళ్ళను దగ్గర పెట్టుకొని మరి ఈ సర్వ్ ప్రాసెస్ను పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. లేకపోతే ఏంది ఇంత దారుణం అంటే ఇంత దారుణమా? అదే గనక ఏదైనా మిగతా దేశాల్లో ఏంటంటే కుక్కను కాల్చింది ఈ మమతా బేగంను ఏమంటారా? లేకపోతే ఏంది ఇంత దారుణమా? కనీసం కాదులే, ప్రజాస్వామ్య దేశం అంటారే, ఇట్లయినా ఉండేది ప్రజాస్వామ్య దేశంలో, ఎట్లయినా చేసేది ఏంది ఇదంతా కూడా. అందుకని చెప్పేది మన చట్టాల్లో మార్పులు రావాలా, మన రాజ్యాంగంలో మార్పులు తేవాలా. ఈ చట్టం అనేది ఇంకా కఠినతరం చేయకపోతే చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరికి నచ్చినట్టు వాడు వాగుతున్నాడు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు కూడా మాట్లాడతారు. దారుణం కదా. తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతారు, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడుతారు, ఈ విధమైన పనులన్నీ కూడా చేస్తారు. ఏంది ఇదంతా కూడా. కాబట్టి ఏమిలా ఉక్కుపాదంతో అణగదొక్కకపోతే మన దేశం అయితే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదైతే వాస్తవం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.